ఇలాంటి ధర్నా చౌకులు మేము నిర్వహించాం. కానీ ఉపాధ్యాయ నాయకులు, ఉపాధ్యాయ సంఘ సభ్యులు ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం నిజంగా మీ సమస్య తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పి ఎవరైతే మాకు నేర్పించారో అలాంటి ఉపాధ్యాయులే ఈరోజు వీధులెక్కి వారి హక్కుల కోసం పోరాటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంతకైనా దారుణమైనటువంటి ప్రభుత్వం ఇంకొకటి ఉండదని తెలియజేస్తా ఉన్నాను. దేవుడితో సమానంగా పోల్చుకున్నటువంటి మా ఉపాధ్యాయులు ఈరోజు వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ రాష్ట్రంలో రావద్దు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలతోటి ఈరోజు మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను, గొప్పలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు, లక్షల కోట్ల గురించి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారు, వీరి సమస్యలు చిన్నవి, మరి వీరి సమస్యల పరిష్కారం కోసం నీకు చేతులు ఎందుకు రావట్లేదని అడుగుతా ఉన్నాం. వారికి ఇవ్వాల్సినటువంటి 6 DL ఇవ్వట్లేదు, వారికి ఇవ్వాల్సినటువంటి ఎరియర్స్ ఇవ్వడం లేదు, వారికి ఇవ్వాల్సినటువంటి హెల్త్ కార్డులు పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. మరి వారికి ఇవ్వాల్సినటువంటి నేను గెలిచిన తర్వాత మొదటి రోజు మీ సాలరీస్ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ రోజు 6 DL ఎందుకు పెండింగ్ ఉన్నాయి? 2 సంవత్సరాల నుంచి మీరు ఇవ్వాల్సినటువంటి మరి అనేకమైన అలయన్స్లు ఎందుకు పెండింగ్ లో పెట్టారో నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు జర్మనీ పంపిస్తున్నాను, టీచర్లను స్పెయిన్ పంపిస్తున్నాను చెప్తా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో మీరు బడ్జెట్ లో కేటాయించినటువంటి ఉపాధ్యాయ ఎడ్యుకేషన్ కోసం మీరు బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధులు కేవలం 7% మాత్రమే. బీహార్ లాంటి రాష్ట్రంలో 20% నిధులు కేటాయిస్తున్నటువంటి రాష్ట్రం బీహార్ ఉంటే ఈ రోజు అనేకమైనటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఈ రాష్ట్రంలో కేవలం 7% మాత్రమే నిధులు కేటాయించి అనేకమైనటువంటి హామీలు ఇస్తా ఉన్నాడు. ఈ ఇచ్చేటువంటి నిధులు జీతాలకు సరిపోవు, మీరు ఇచ్చే ఏరియాస్ కి సరిపోవు, కానీ మీరు గొప్పలు చెప్తా ఉన్నారు. నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తా అని చెప్తా ఉన్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తావో దానికి కేటాయించిన నిధులు ఎప్పుడైనా బడ్జెట్ అలొకేషన్ చేసావని అడుగుతా ఉన్నాను. కేవలం మాయా మాటలు చెప్పడం అలవాటు చేసుకునేటువంటి రేవంత్ రెడ్డి, ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి, ఈ రోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. లేని పక్షంలో బీజేపీ శాసనసభ పక్షం అంతా కూడా రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో మిమ్మల్ని ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాను. హెల్త్ విషయంలో ఈ రాష్ట్రంలో కేవలం 4% మాత్రమే హెల్త్ కి బడ్జెట్ అలొకేట్ చేస్తా ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో 8 నుంచి 15% వేరే రాష్ట్రాల్లో హెల్త్ కోసం అలొకేట్ చేస్తే 4% మాత్రమే నువ్వు హెల్త్ కోసం అలొకేట్ చేసి మరి అనేకమైనటువంటి స్కీములు పెడతావు, అనేకమైనటువంటి ముచ్చట్లు చెప్తావు. ఎక్కడ కూడా నువ్వు చెప్పే మాటలకి నువ్వు పెట్టేటువంటి బడ్జెట్ కి పొంతన ఉండదు. కానీ రకరకాలుగా మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, బూటకు మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నావు తప్ప నీకు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేటువంటి ఆలోచన నీకు ఉన్నదని అడుగుతా ఉన్నాం. అంతేకాదు నేను అడుగుతా ఉన్నాను, అమ్మకు అన్నం పెట్టినోడు పిందెలకి బంగారు గాజులు పెడుతున్నాడట. మాయ మాటలతోటి అనేకమైనటువంటి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నాను, ఫీజు రియంబర్స్మెంట్ కోసం దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే మా బీజేపీ నాయకుడు ఇప్పుడే దిల్సుఖ్ నగర్ లో ధర్నా చేస్తా ఉంటే వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్ట్ల పేరు మీద, అరాచకాల పేరు మీద మా నాయకుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, ఎంతకాలం నీ ఎంబడి పోలీసులు ఉంటారో మేము చూస్తాం. ఏ పోలీసులు అయితే ఈ రోజు నీకు సహాయపడతా ఉన్నారో వాళ్ళ డిఏలు కూడా 6 డిఏలు పెండింగ్ ఉన్న సంగతి మర్చిపోవద్దు. వారికి కూడా ట్రావెలింగ్ అలయన్స్ 2 సంవత్సరాలకు నువ్వు ఇస్తలేవు కదా, అది మర్చిపోవద్దు. నీకు ఒకటి చెప్తా ఉన్నాను, ఈ రోజు పోలీసులు లేకుండా, నీ సెక్యూరిటీ లేకుండా కనీసం దిల్సుఖ్ నగర్ వరకు ఒంటరిగా వెళ్లే పరిస్థితి నీకున్నదా అని అడుగుతా ఉన్నా. కేవలం సెక్రటేరియట్ లో కూర్చొని, లేకుంటే ఆయన ఫామ్ హౌస్ లో కూర్చున్నట్టు నువ్వు జూబ్లీ సౌత్ లో కూర్చుంటావు, రకరకాలుగా అబద్ధ మాటలు చెప్తా ఉన్నావు.